ముఖ్యంగా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు. మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండెనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000కు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది. దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు.